नमः। नमस्ते पद्मनाभाय नमो हृत्पद्मवासिने। नमस्ते पद्मनाभाय नमो हृत्पद्मवासिने। पद्मासनस्थदेवाय पद्मासनस्थदेवाय शिवानन्दाय ते नमः। शिवानन्दाय ते नमः। ఇంకా ధర్మాలు తెలుసుకోవాలి, ఎక్కడెక్కడ ఆచరిస్తే సందేహాలు ఉంటాయి, ఏ సందేహం నివారణ చేస్తే, ఎవరిని అడిగితే సందేహాలు నివారణ అవుతాయో వాళ్ళని అడగాలి కదా. భీష్ముడు ధర్మం తెలిసినవాడే కాక ఆచరించినవాడు కదా, నాకు తాతగారు అని ఎన్నో విషయాలు అడిగాడు. ఆతిథ్య ధర్మం కూడా అడుగుతాడు. వేణుగోపాల్ గారి కొడుకుంటూ వస్తున్నారు, ఇప్పుడు వస్తున్నాడు. మనం చాలా చేయాలి చేస్తే అందులో వర్ణాశ్రమ ధర్మం విషయం ఎక్కువ స్ట్రెస్ చేయలేదు. ఉన్నాయి, దేర్ ఆర్ ఓన్లీ, నేను మొన్న ఒకట అన్నాను, దేర్ ఇస్ నో కాస్ట్ బ్రాహ్మణ్, దేర్ ఇస్ ఓన్లీ బ్రాహ్మణ్. దేర్ ఇస్ నో కాస్ట్ శూద్ర, దేర్ ఇస్ ఓన్లీ శూద్ర. Anybody can become this or that. కానీ దేర్ ఇస్ ఓన్లీ పర్సనల్ శూద్ర, పర్సనల్ బ్రాహ్మణ్. కానీ కాస్ట్ బ్రాహ్మణ్, కాస్ట్ శూద్రుడు అంటే ఎవడు లేడని అన్నాను. ఇప్పుడు వ్యవస్థ అది కరెక్ట్. శూద్రుడి కంటే చండాలుడి కంటే నీచంగా ప్రవర్తించేటువంటి బ్రాహ్మణుడు కొలను పుట్టినవాడు ఉన్నాడు, ఉత్తమ బ్రాహ్మణుడు వరే ప్రవర్తించేటువంటి శూద్రుడు ఉన్నాడు. సో దేర్ ఇస్ ఎ పర్సనల్ బ్రాహ్మణ్ అంటే పర్సనల్ శూద్ర, బట్ నాట్ ఎ క్యాస్ట్ బ్రాహ్మణ్ అండ్ క్యాస్ట్ శూద్ర. సో సిస్టమ్ కాదు ఇది, నేచర్ సిస్టమ్. హౌ కెన్ దేర్ బి ఏ సిస్టమ్ గవర్నింగ్ ది నేచర్ ఆఫ్ మ్యాన్? ఫస్ట్ ఈ క్వశ్చన్కి అసలు ఎవరు సమాధానం చెప్పలేదు. Can there be a system that can govern the nature of man? A system at best can demand a man to be in such and such a style of life. ఈ విధంగా జీవించమని చెప్తుంది. అంతేగాని సిస్టమ్ అనే మాటకి ఒక రూల్ పెట్టి అందరూ చాలా నీతిగా ఉండాలని ఒక శాసనం పెడితే అయిపోయిందా? నీతిగా ఉండాలని శాసనం చెప్పేది ఏమిటి? శాసనం పెడితే అందరూ వైలేట్ చేస్తారు. ఎవరు ఇష్టం వచ్చిన వాడు ఉంటున్నాడు, లేనివాడు లేదు. మొరాలిటీ కెనాట్ బి ఇంపోజ్డ్ బై లా. దట్ ఈస్ వాట్ ది caste system attempted to do at one time. But one thing is, because the society was already nearly organized, the transgressions were very few, violations of the law were very few, so they made it a system to control the few violations that may be there here and there. అందుకని చేశారు. ఫస్ట్ ఆర్గనైజ్డ్ సొసైటీతో సిస్టమ్ ఇంపోజ్ చేయండి. కానీ డిజరాలీ ఒక మాట అన్నాడు, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఒక మాట అన్నాడు, లా ఈజ్ వెన్ ఇట్ ఈస్ వయలేటెడ్ బై ఎవ్రీబడి అండ్ కోర్ట్స్ ఆర్ ఫోర్స్ టు పనిష్ మెనీ పీపుల్, ది లా ఈజ్ ఎ ఫెయిల్యూర్. If all people without exception follow that law, even then the law is not coming into citation anywhere. People have forgotten that, automatically follow it. It becomes unnecessary. Either it is violated or it is totally unnecessary. Both ways, law need not have to be made. It should have been appealed to the human beings to follow a particular conduct. Israel said, corruption విషయంలో కదా, ఏదైనా ఎనీ లా, everybody is corrupt. There is no యాంటీ కరప్షన్ లా ఎందుకు ఉండాలి? అసలు దేశంలో ఉండకూడదు. Better abolish it. Take it for granted that all are corrupt. That's all about it. Prime Minister నుంచి the highest executive in the country is corrupt.
దాని లోయెస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ని పనిష్ చేయడం ఎందుకు, వాడీలు రేట్ చేయడం ఎందుకు, అసిస్టెంట్ ఇంజనీర్ పీడబ్ల్యూడీకి రేట్ చేయడం ఎందుకు, అంటే ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ కదా. ఏమిటి లా అసలు? లా ఇస్ ఇట్స్ ఐ డిఫీటెడ్ లా, లివింగ్ ఓన్లీ ఇన్ ది బుక్స్. ఇట్ ఈస్ డెడ్, వైలేటెడ్, స్కిల్డ్. ఇవన్నీ మా పిల్లలకి తెలియడానికి ఏమైనా బుక్స్ ఉన్నాయి చదవడానికి? బుక్స్ ఏమిటాయేమో, మనం మహాభారతం చదవండి, చదివితే కొన్ని విషయాలు చెప్తా. ఆ లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ ధర్మాన్ని గురించి చెప్తాడు. అతని సందేహం అంతా కూడా నేను ఇందాక మొట్టమొదటి ఇంట్రొడక్షన్లో చెప్పినటువంటి ధర్మార్థ కామమోక్షములు అనేవి ఉన్నాయి కదా. ధర్మం అనేది మొట్టమొదటి మాట. ఆ ధర్మం యొక్క స్వరూపం ఏది, గృహస్థ ధర్మం ఏది, శిష్యుడు ఎలా ఉండాలి, అతిథి ఎలా ఉండాలి, గృహస్థ ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, కొడుకంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, మోక్షానికి 4వ మెట్టుకు వెళ్ళడానికి మొదట ధర్మం ఉన్నది. వాట్ ఈజ్ అప్రోప్రియేట్ లా, అప్రోప్రియేట్నెస్ ఆఫ్ లా ఎలా ఉంటుంది, వాట్ షుడ్ అప్రోప్రియేట్ కాండక్ట్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు ఆయన. భీష్ముడు కూడా ఎలా చెప్తాడంటే విచిత్రం, ఒక పర్టికులర్ మెథడ్ ఫాలో, ఎవడో నోటీస్ చేయలేదు అనుకుంటాను ఆ విషయం. అది ప్రత్యేక ఒక ఆర్టికల్ రాశాడు. ది మెథడ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ సచ్ దట్ హీ డస్ నాట్ స్పీక్ ఆన్ హిజ్ ఓన్ అథారిటీ. తన అథారిటీతో చెప్పడు. ఆల్రెడీ నీకు క్వశ్చన్ వేశావు కదా, దిస్ క్వశ్చన్ వాజ్ పుట్ బై సంబడి టు సంబడి, దట్ ఆన్సర్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సొంతం ఏం లేదని దట్ ఈస్ ది కరెక్ట్ వే ఆఫ్ టీచింగ్. నియమతో పెడతామంటారు. నేను చెప్పినట్టు చెప్పకూడదు ఏది. ఇమ్మీడియట్ క్వశ్చన్ ఇస్తుంది, హౌ డూ యూ నో దట్ యు ఆర్ రైట్ అంటాడు ఫస్ట్. యూ మే బి రాంగ్, ఎస్ ఐ మే బి రాంగ్, బట్ ఐ హ్యావ్ టేకెన్ యాజ్ అథారిటీ సంబడీస్ ఆన్సర్. టు మీ ఇట్ ఈస్ ద అథారిటీ. సార్, ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్, యు గో ఆస్క్ సంబడి. Therefore, he is disarming the querist. Man who is putting question is disarmed. Otherwise, in a defective answer, in a committing answer, a foolish answer will give more, will make more questions arise. Results in more questions arising, more criticism of your answer, rejection of your answer. పండితుడు అంటే అలా చెప్పని వాడే పండితుడు. First you must appeal to the conscience of the man. Appeal to his reasoning. His conscience and reasoning, if they agreed, he has agreed. Sometimes his reasoning agrees, conscience does not agree. Sometimes conscience agrees, reasoning does not agree. You have to satisfy that also. A man who comes to you with a question should not take his question back. The question must be answered and must be killed. There should be no question again in mind. ఆ డౌటే అరైజ్ కాకూడదు. అట్లాంటి టీచింగ్ ఇస్తుంది మహాభారతం. ఎవడైనా అంటాడు భీష్ముడు ఇలా చెప్పాడు అని చెప్పి వ్యాసుడు రాశాడు. వ్యాస తన ఆన్సర్స్ కావాలి. భీష్ముడు ఇలా చెప్పాడని వ్యాసుడు రాశాడు అంతే. ఎందుకు రాశాడని ధర్మం అని తెలియాలని. ఇప్పుడు అంతకన్నా మంచి ధర్మం ఆన్సర్ మీకు తెలిస్తే మీరు చెప్పండి. అహింసా వ్రతం అంటే ఏమిటి? మాంసాహారం హింస అవుతుందా? అహింసా వ్రతాన్ని వైలేట్ చేయడానికి మాంసాహారం వర్జించాలా, వైలేట్ చేసేటువంటి పాపం వస్తుందా? ఆహారం తింటాను, మాంసాహారం తింటాను అని క్వశ్చన్. ఇవన్నీ నేను చాలా డీటెయిల్గా రాశాను. మోస్ట్ టిక్లిష్ క్వశ్చన్సే మహాభారతం నుంచి తీసుకుని నేను రాశాను. ఐ కాంట్ బి ది ఆథర్ ఆఫ్ ఎన్ ఆన్సర్. ఐ మస్ట్ కోట్ ఫ్రమ్ సంథింగ్, బట్ ఇట్ మై అనాలిసిస్, లిటిల్ అనాలిసిస్, ప్రజెంటేషన్. చాలా కాషస్గా, కేర్ఫుల్గా మాటలు. ఎవరిని నేతి మాంసం తినేవాళ్ళందరూ పాపం చేస్తున్నారని ఒకడే పుణ్యాత్ముడివే అంటారు. అది ఎందుకు పాపం అవుతుంది, ఎందుకు కాదు, ఎలాంటప్పుడు దానికి దోషం లేదు, ఎలాంటప్పుడు దోషం ఉంది, అది కూడా చెప్పాడు. సో మనం జనరలైజేషన్ చెప్తే, సపోజ్ ఇట్ అప్లైస్ టు హిమ్ అండ్ ఇట్ ఈస్ అక్యూజింగ్ హిమ్ ఆఫ్ బీయింగ్ గిల్టీ, యూ షుడ్ బి కాషస్. ధర్మం చెప్పాడు. అందుకని నేను అమెరికా నేను రాను అనడానికి వీల్లేదు. మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఎందుకు రావు, ఆర్ యూ సచ్ ఎ గ్రేట్ మ్యాన్ దట్ అమెరికా ఈజ్ సచ్ ఎ బ్యాడ్ కంట్రీ అన్నట్లే కదా అర్థమవుతుంది. అహంకారమే కదా.
How do I know? Then for that matter, how is India? All are, do you mean to say all Indians are extremely well behaved, moralistic, very clean, and all Americans are bad? It's not true. So, there should be no reason to reject. నాకు అలాంటి వ్రతం ఏమి ఉండదు, లేదు, అలా ఏమీ ఉండదు. నేను ఇక్కడికి వెళ్ళను, అక్కడ వెళ్ళకూడదు. వై ఏ మ్యాన్ తన ఈ చూసాం అంతే, అంతేగాని నేను ఏది నిషేధం మనసులో పెట్టుకుంటే కూడా అదొక బంధనం అవుతుంది, ఏదో కండిషనింగ్ అవుతుంది. ఊరిగా నిషేధం పెట్టుకోకూడదు, లైక్ పెట్టుకోకూడదు, డిస్లైక్ పెట్టుకోకూడదు అన్నారు. స్ట్రాంగ్ లైక్స్, స్ట్రాంగ్ డిస్లైక్స్ ఉండకూడదు. అలా అయితే ఒకడు పాపం చేసేవాడు ఉంటాడు, ఒకడు మరొకడు అబద్ధాలాడే ఉంటాడు, వాడిని ఆమోదిస్తామా? వాడి మీద హేట్రెడ్ ఉండదు, వాడి మీద స్ట్రాంగ్ డిస్లైక్ ఉండదు, లైకింగ్ ఉండదు. ప్రిన్సిపల్ ఏంటంటే నీ ప్రిన్సిపల్స్ నీకే ఉండాలి, కానీ ఇంకోళ్ళ విషయంలో నీవేమి రిజెక్ట్ చేసేదంటే వాళ్ళు అబద్ధం ఆడారంటే వాళ్ళతో నీకే సంబంధం లేదు. Very keen on serving the humanity rather than a few sick people for a petty fees. It's more noble, he repays his debt to the humankind. Lapragada Subbarao, what, how much of debt you should have remedied? Yes? Ramana Raja, he is from Gujarat. Chala lot of research has to be done. They are still groping in the dark. One small important problem I have given to Babu and his wife. Now the 10th year is now running. They are still in research. That research is going on. They are seriously searching for the solution. In fact, the solution is in about 7 or 8 stages. They have passed about 5 stages. These 10 years. Maybe 2 more stages, it will be a great breakthrough. Because some setbacks, some troubles, some problems, delays. Very nice company. Day in and day out they are doing that work. Malini is of course a nice girl. She is a very simple and good girl. Babu is a grown-up child. He is a very simple fellow. Very simple fellow. Very simple fellow. He does not have any kind of problems with his ego. No ego. I gave him the one single problem: how to detect any genetic disorder before the 5th month is crossed in the uterus. Before the child is only 5 weeks. After 5 months, any genetic disorder like Mongolian baby, or mentally retarded, or future cancerous growth possibilities in anywhere in the fetus. It must be detected while the child is in the womb. What is the magic about 5 weeks? 5 weeks the fetus, the entire spinal column, it almost takes a shape. On 5th month, by the 5th month, the brain stem, including the medulla oblongata, to the sacrococcygeal region, the entire range is nearly formed. Sacrum is it decides the sex of the baby, that region. And the brain, in fact in the brain itself the code is very much there, even about the future disorders. Of course immediately after the birth they are detected, like if it is a mentally retarded baby or Mongolian. Apart from that, some future disorders are also predictable.
They must be predictable. So we have to examine the gene of the fetus. Then how to suspect any disorder is first thing. Then any investigation, any diagnosis starts only with suspicion. Suppose the patient goes and says he's suffering from headache in 6 months, intense headache. They examine the brain, they don't examine the stomach. So the suspicion is the very basic first. In fact, the guide to the doctor is the patient himself to start with. So patient instructs, educates the doctor, and doctor follows the line given by the patient. It's not as though Pavani Papa. She suspected this. Disaster. Disaster. All disasters are put together. But if only they could detect the whole thing about 2-3 months earlier, some more trouble would have been saved. Some expectations, disappointments, some mental pressure, tensions. All these things are avoided. So diseases have to be detected, then predicted. Even in the fetal stage. That's very essential. So far there is no, people are still groping in the dark. Well, these two, Malini and Babu, are doing their research. So many problems are coming in the way. So many new questions are coming up. They are spending 2 months on that question being solved, like that. And there is sometimes a professional competition. He is one of the leading researchers in the US. He is among the first 10 in that field. He is among the first 10. So some jealousies, some kind of, he published some papers, then that some questions are raised on the paper. He has to answer the question by further research. Very significant paper was published about 6 months ago. I think it was in February or March they published a very significant paper. 2 Chinese doctors and scientists, one doctor and one scientist from China worked with him. An American worked as his assistant. That American is also a postdoctoral researcher. He is his first assistant. So after the publication of the results, somebody is questioning. I don't know whether this can be confirmed. Somebody says, some other American. So he in the meanwhile he sent away those research about Chinese scientists. That American scientist also has left his service because he wanted someone to go to Canada for surgery. He gave a recommendation letter. Babu's recommendation letter in genetics and biochemistry carries some weight. So we got it. Just to call them back and do further research. Work is challenging. For an original man with God's grace, ultimately you know what gives you jnana, the knowledge of a secret of nature. No test tubes, no instruments, no lab. They are only very basic tools, like the computer. They don't reveal anything. The investigator, like the pen in the hand of the poet. Yes, it is true when we say the pen has written the poetry. It's not false. But not false, but how far is it true is the question. Similarly, lab experiments, they are partially responsible for this, but the researcher has to find out. Einstein did not find out, he did not conduct many lab experiments. The knowledge came from within. Most significant discovery. General theory of relativity is something astounding. It's a wonderful revelation. Einstein is something like a great rishi. Maharshi Latodu, Einstein అంటే అంత కొత్త విషయం చెప్పాడు. But then we have to concentrate on the mysteries of the universe and mystery of the man. 2 important fields the whole science has to work. Mystery of the man is not yet solved. The science, for example, can never discover that there is a soul in the body. Can they ever discover it? They can only discover the chemistry of the body, biochemistry, biochemical
reactions in the body, and the attendant disorders can only be solved to an extent. The problem with the soul is not even suspected by the medical science or biological sciences. So our aim should not be to discover the soul. We have to understand the mystery of the human body. There are so many mysterious and most wonderful things happening in the body. The construction of the human body is the greatest wonder to the human mind, if it can appreciate it. There is no greater wonder. 1/1,000,000th of that efficiency cannot be simulated by any machine. 1/1,000,000th, without exaggeration I can say. You take your left eye or right eye, how the eye functions, what are the various factors that are going into the functions of the eye, that itself is still a mystery. We can only map out the structural formation, functional chemistry, and the mechanical and electrical functions can be discovered. You can write 10,000 pages on the subject of eye today. The eye, you can write 10,000 pages. That so much of knowledge is there. 10,000 printed pages are there as a knowledge about the eye. Still, it is totally incomplete. It's not complete. If that is so, how can we discover? The mystery of the man is a lot more research, a lot more of meditation on the problem, a lot more of investigative search by the deep intellectual and intuitive faculty. Intellectual and intuitive faculties must go into the question. That is very essential. So we need scientists with not pure intellect but an intuitive faculty also. Intuition is the real discoverer. The discovery is done always by intuition, and intuitive faculty educates the intellect. Intellect is not the discoverer, intuition. Whether it is predictive science like an astrologer, or you can't say it is discovery by Einstein. It is, you must call it the intuition of Einstein. Einstein's intuition has spoken the truth. Children must try to become that kind of intuitive scientists rather than professionals. He has himself admitted that he got the result earlier than the proof. Yes. First he saw the theory, then he searched for the proof. So it is like getting the answer to the problem and then trying to build up the argument to lead him to that answer. He discovered. He himself admitted that he does not know how this discovery was made by him. He would know if it is the result of experiment. When it is not so, how come? How did you know about it? He never could understand how he discovered this theory. General theory of relativity was found by him, discovered by him, and published after the second theory was published, 10 years later. Special theory. Special theory was the second one. After that, the gap was about more than 8 years, I think. So 10 years after the first discovery, he published it. Everybody says E is equal to mc square. Simple equation of Einstein, E is equal to mc square. Everybody says it, but how many people have understood it thoroughly? So intuitive scientists are necessary. As a doctor, you can treat 10 patients in the morning, 10 patients in the evening. Give them your opinion and all that. By the time the patient is already treated, he has come to you. By the time he comes to the doctor, he is either too old, maybe
70% of the patients are only old. Orthopedics or orthodontics or kind of children specialists, they are treating how many children are sick? 1 in 50 children is sick. Every child is not sick. If you go to the doctor's clinic, you will find a dozen patients waiting, but that dozen is out of 1,000. It is necessary to treat, necessary to give them succor, help. All this is necessary. But the general humanity is the larger body of the truth. They have to be helped. Scientific discoveries have been enormous in the last 1 century. In the 20th century, strides have been made, many important discoveries have been made, a lot of progress has been achieved in every field of science. No doubt about it. That means our progress has speeded up. It used to be slow till last century. Now the speed is picked up in discoveries. That means with the same speed we will be able to discover more in the coming century. Very relevant thing is people are concentrating on professions rather than solutions to problems. As a cardiologist, maybe people are earning billions. But they are only treating people, giving them some more lifetime. But they are not the same previous persons with the same strength. Their utility to the society is lesser only. Because every man has a right to live, we are bound to help him to live. That's the moral of it. But after the open heart surgery, how long and how efficient is he? So of what good is it? When you quantify the whole value of the service, it is insignificant. It is morally significant, quantitatively insignificant. One war kills in one bomb. With one bomb about 2,000 people are dead, 10,000 people are injured. That bomb has been discovered only by the science. The same science has provided us with an opportunity to save one seriously sick heart patient being operated upon by 5 doctors for 7 hours and give him 2.5 years more. So if you compare these things in 2 pan, the destructive power of science is more. The speed is much. We did not know AK-47 50-60 years ago. Now a 10-year-old child is able to kill his teacher because the teacher was rough with him. So the contribution of science is towards destruction is 10 times more, or even 100 times more. I think it may not be an exaggeration than its helpful contribution. న్యూట్రాన్ బాంబ్ కానీ తెలిస్తే బిల్డింగ్స్ అవి పడిపోతుంది, ఓన్లీ మనుషులు మాత్రం తెచ్చుకోండి. ఇంకా బిల్డింగ్స్ దేని అంత లేటెస్ట్ అంటే ఇట్ టేక్స్ లైఫ్, నాట్ ప్రాపర్టీ. లాట్ ఆఫ్ డ్యామేజ్ టు లైఫ్ అండ్ ప్రాపర్టీ ఈజ్ రిపోర్టెడ్ రాస్తాం కదా మనం, లైఫ్ అండ్ ప్రాపర్టీ అంటాం. ఆ రెండు స్పేర్ చేశారు సో దట్ ఎవ్రీథింగ్ బికమ్స్ చీపర్. దేర్ ఆర్ నో టేకర్స్. అంతే కదా. రియల్ ఎస్టేట్ వాల్యూ పడిపోతుంది.
మనుషులు లేకపోతే అంతే కదా. మనం ఉన్నాం లేనప్పుడు ఏది పడిపోతే మనకి అది కాబట్టి దట్ ఈస్ హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో నౌ మై పాయింట్ ఈస్ అట్ ది టర్న్ ఆఫ్ ది సెంచరీ let the science take a constructive look at its progress and as its purpose. A more constructive attitude towards the progress of science is more necessary. That is why I always said the science has no philosophy, so it has no business to claim any great honors. Whereas religions, however backward they may look to the modern scientific temper, they have a philosophy behind them. Philosophy is the good of the mankind, good of the man. That is the philosophy. Science does not seem to be having any such philosophy like the good of the man. If that were to be so, we would not have built such huge, terrific war machines, ICBMs, atom bombs, hydrogen bombs. So, what is more important is the philosophy behind your activity. Why business? Earning money. But why earn money is the question. That is philosophy. But the business point of view is stopping with only this purpose. You ask any business, why are you doing business? For money. But what for is the money? If that also is there in the mind of the man, he is called a businessman with a philosophy. Perhaps that may aid the success also. Hello? The life force behind every activity is its philosophy, the logic and purpose. So science will develop a new philosophy now, only for the good of the mankind. That is, I call that is a progress of mankind. Scientific activity and success in the experiments in science is not a progress of the mankind. That is, అది విధిగా తెలుస్తుంది దీన్ని బట్టి. Scientific progress అంటే progress to the science only, not progress of the mankind. That subtle difference is a progress of mankind was achieved long, long ago without any science by telling the man what is good for him. So mankind has progressed already long, long ago. They don't have to progress now. Mankind's progress means a philosophy for life and methods of achievement. They are already there long ago. Calling the progress of science as progress of the mankind is a wrong thing. Progress of mankind must give us far better men who are good to the society, good to themselves first. Many people we see in the modern life, younger generation with irresponsible, pleasure-seeking, easy-going life, they are not kind to themselves. They are very unkind to themselves. They are harmful to themselves. They may not be killing another person. That is the difference. In fact, kindness towards oneself results in the inner progress. Buddha says, I was wrong in not being kind to myself because I starved myself when I was hungry. I stood up when I was feeling sleepy. I continued to put my legs to the strain of walking even when they were tired. All this in the belief that senses have to be controlled, the demands of the body must be denied. But in this process I was unkind to myself. If kindness is a divine quality, first I should have been kind to myself. I did not. Himsa. I did not follow the principle of ahimsa unto myself first. How can I teach ahimsa to others? So, a man has to be kind to himself first. When parents are kind to the children, they impose discipline on them. They don't allow them to eat and do anything that is harmful to themselves.
because they don't know what is good for them. The children impose their opinions and their ideas, their discipline on them, thinking that their philosophy is good for them, in their own interest. Freedom is taken away from the child in the interest of the child. That is called blindness. We have to believe first. We have to establish our belief in the philosophy of our life and convince ourselves that what the philosophy that I am following, that is the philosophy that is regulating my way of and style of life, is perfectly sound, because it ultimately results in the good to me. If you are sure of it, you can do anything. You can give up doing anything. With that purpose, a man has to decide, one must have a philosophy of life. Why medicine? To be a doctor. Why being a doctor? To treat people, help people and all that. But at the same time, are you going to be a free doctor all life? You are not going to be. Well, if there is a doctor who is doing free service to the society in a village, what about the other doctors? They will object to you. How come you are doing free service to the people and taking away all the patients? We have invested so much of money and energy in obtaining degrees, we have to live after all. In principle, total free service to all patients all through life by a doctor is wrong, because you are denying the opportunity to the other doctors. You are harming the profession by helping the poor, doing free service. So it violates the professional ethics also. People will not be happy with you. That is one extreme. The other extreme is to think only of money. But wrong. The philosophy is to, there should be philosophy. I want to help. But at the same time, the profession has a limited capacity, limited purpose. And there are already, I think at least there are 50 to 100, 50 to 75 colleges, I don't know what it is in India itself, churning out about 10,000 medical graduates every year and exporting them. 120 years. 120 medical colleges, manufacturing more than 10,000 doctors every year in the manufacturing scale. More research is necessary. Now they have quantified, if you are going to produce 1 unit of any good useful to the society, 2 units of pollution is added to the atmosphere. So anything which is man-made, produced, factory produced, has only harmed the environment. And it is quantification. Take the leather industry in Tamil Nadu, for example. It has ruined districts. The soil and the water in 2 or 3 districts is totally ruined in entire Tamil Nadu. They can never become all right, even after 50 years. Just leather industry, tanning industry. Anybody and Lambor. Why did we really need so much of leather and skin? What for are you using it? For money purposes, money purses, wallets, jackets, or export with the purpose. How is it justified? Then in the process you are killing millions of animals, producing many animals in the artificial insemination centers and things, in the large scale, killing them and then making the leather. Did we really need so much of leather products? Is it food for the human mankind? Is it absolutely necessary? Could we not do without all this leather and tanning industry? Whole thing is unwanted. And because there is a market for it, unscrupulous elements run into it. Only to make money. Their purpose is only to make money. They don't care what happens to the soil or the animal or whatever.
So money is governing the scientific advancement and technological advancement everywhere. The guiding factor is money. That is, the money is the only philosophy, not the good of the society. In leather industry, in Vaniyambadi is so bad, it is whole area stinks. One entire district is destroyed. Not a plant grows. Huge tanks of about 20 acres, 30 acres of tanks are stinking water because that has been used in washing the skins. And all these people who are in the industry, 99% of the people are Muslims. And a few Hindu families which used to be there at the time. Huh? Hindu families have now gone. They are afraid of, if you Vaniyambadi railway station there, entire platform with 2,000 people, you will find 2 or 3 Hindus. పిరమిడ్ అంతా కూడా వాళ్ళకే Pyramid of all. అంతా వాళ్ళే. Leather industry concentration. Then Muslim, ఆ ఇండస్ట్రీకి వాళ్ళే వస్తారు, వాళ్ళ కాన్సన్ట్రేషన్, ethnic imbalance, problems. No Hindu temples have been deserted. People are not going there because there are no Hindus. Oh, so many problems occur. ఇదంతా టెక్నాలజికల్ ప్రోగ్రెస్, ఎక్సలెంట్ మనీ పర్సెస్, ఎక్సలెంట్ జాకెట్స్. What is excellent? What do you mean by all this? What for is it used to? People have made excellent quality of resin. Resin is in fact looking better than a good original skin. That is progress. But yet again demanding only the original skin made purses. Madness. There is nobody to control this. Aquaculture ఎంత నాశనం చేశారు. Very fertile fields in the entire Krishna and Godavari districts. Fertile fields have been deserted. The huge tanks have been constructed where rice used to grow. Seawater has been brought into the tanks. Seawater is used for growing prawns. So that seawater has polluted the rice field. In fact, you may have 10 acres. What about my land on the border? When my land is also spoiled. కంప్లీట్ సర్కాస్. Complete circus. నాశనం అయిపోయింది ప్రాన్ కల్చర్. సొసైటీకి అంత అవసరమా? ట్రేడర్స్ కూడా వాళ్ళు కూడా నాశనం. నాశనం అవుతారు. నేను ఎప్పుడో చెప్తాను, అది మంచిది కాదు. ఇమ్మొరాలిటీ ఉంది అందులో. యూఆర్ స్పాయిలింగ్ ఎ ఎక్సలెంట్ ల్యాండ్. యూఆర్ హార్మింగ్ ది సొసైటీ. ఈ ప్రాన్స్ అవసరమా? ప్రాన్స్ లేకుండా చచ్చిపోతున్నారా మనుషులు? అదేమి స్టెప్టోమైసిన్ లేకపోతే ఇంపార్టెంట్ యాంటీబయాటిక్? ఎక్స్పోర్ట్ మార్కెట్ అనగా ఇదంతా కూడా వాళ్ళు గల్ఫ్ స్టేట్స్ పంపించడం, వాళ్ళు తింటున్నారని చెప్పి వీళ్ళకి కాస్త డబ్బు. ఇక్కడ దేశం నాశనం అయింది, పాడైపోయింది. క్విక్ గా 1988లో చెప్పాను, ప్రాన్ ఇండస్ట్రీ ఈజ్ గోయింగ్ టు రూయిన్ ఎవ్రీబడి. By the time you are ruined, the land itself is ruined already. Not good. వద్దని చెప్పాను. అహింసా సిద్ధాంతం మీద నేను చెప్పలేదు, అది పాపం ఉంది అందులో, దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. బట్ ఆన్ ఇట్స్ ఓన్ మెరిట్స్ ఐ ప్రిడిక్టెడ్ వాట్ ఇట్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్. అందరూ ఇప్పుడు భీమునిపట్నం వచ్చి మీరు 88లో చెప్పారు, 87లో చెప్పారు, వద్దని మీరు చెప్పారు, అయినా మేము వెళ్ళాం. దేర్ ఆర్ ఎక్సలెంట్ ప్రాఫిట్స్ ఇన్ ది ఫస్ట్ 6 months అండ్ లాస్ట్ ఎవరికి నాకు 3 కోట్లు నష్టం వచ్చింది, నాకు 4 కోట్లు నష్టం వచ్చింది అని ఒక్కొక్కటి. 10 generations పెరుగుతాయి. జనరేషన్ 3 months, 4 months కదా, 2 months కదా జనరేషన్ ఉంటాయి. మేబీ ఈవెన్ 1 month అయిపోయింది. 90 days 3 months ఒక జనరేషన్ వస్తుంటుంది. ఇప్పుడు 10th జనరేషన్కి 900 days every 3 yearsలో. థర్డ్ జనరేషన్ 10th జనరేషన్ వచ్చేటప్పటికి అవన్నీ కూడా సైజ్ తగ్గిపోయి ఆ చివరిగా బొరదలో ఇలాగా చాలా లోపలికి తూర్చుకుని దే కమిటెడ్ సూసైడ్ mass scale. They are not able to live in captivity in such a crowd. Normally in the sea waters they grow, or each single prawn has 250 square yards of area to move around with so much of depth. To put 10,000 prawns in 1 acre, they are not growing in captivity. ఇదంతా సైంటిఫిక్ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ అని మనం క్లెయిమ్ చేస్తే తెలివి తక్కువ పని కూడా, అది మంచిది కాదు. దట్ మీన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యావ్ నో ఫిలాసఫీ.
ఫిలాసఫీ అంటే వాట్ గుడ్ ఈజ్ ఇట్ చెప్పాలి కదా. మనీ మేకింగ్ ఈజ్ నో ఫిలాసఫీ. వాట్ ఫర్ ఈజ్ ది మనీ ఈజ్ ది ఫిలాసఫీ. లాజిక్ ఉండదు దాని వెనక. రీసెంట్గా వాళ్ళు డిఫెన్స్ కోసం వెల్ బీయింగ్ అనే వర్డ్ పెట్టుకున్నారు సైన్స్ అండ్ టెక్నాలజీ. వెల్ బీయింగ్. In this century. ఇవన్నీ అప్రిషియేట్ చేయరు. మన అలాంటి వాళ్ళు ఎవరైనా పడితే ఈజ్ ఎ రిలీజియస్ ఫెలో, ఈ టాక్స్ లైక్ దిస్, హి హస్ నో రెస్పెక్ట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దట్స్ కాల్డ్ సైంటిఫిక్ టెంపర్. వాట్ ఈస్ సైంటిఫిక్ టెంపర్? డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, డోంట్ బిలీవ్ ఇన్ అస్ట్రాలజీ, డోంట్ బిలీవ్ ఇన్ ఫ్యూచర్, డోంట్ బిలీవ్ ఇన్ సోల్, డోంట్ బిలీవ్ ఇన్ ఎనీథింగ్ దట్ ఈస్ మారల్ అండ్ ఎథికల్. Money is scientific temper. Only money making is scientific temper. That's called very important word they use always is you must have a scientific temper. Another. I can never understand. No man with a proper head on his shoulders can ever understand this. I can challenge this. So our younger generation, these boys and these children must be trained to think of the good of the mankind first. So what can I do? By what profession should I become? Should I be useful to the society? Well, as a doctor I am going to be useful to the mankind. I will treat good people. I will not be money-minded. I will be an honest and good, nice professional. I will be kind-hearted. All these things so far. But more than that, can I do anything better than that is also a question. అది కూడా చేయాలి. మెడికల్ ప్రొఫెషన్, మెడికల్ ఎథిక్స్ ఆర్ నాట్ ఆనెస్ట్ అండ్ గుడ్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్. ది ఇన్సూరెన్స్ కంపెనీస్ టెల్ ది డాక్టర్ not to spend too much money on the patient. Leave him alone. Let him say automatically he may be all right. If you are going to spend too much of time in testing and treatment, we will have to pay. We will incur heavy loss. So the insurance company and the medical profession. But at the same time, those who can afford to pay from their pocket, you do maximum testing on them, make them spend the maximum possible. The doctors are advised by the instrumentation industry, medical instrumentations and other things, then drug industry. So you must see to it that the patient consumes maximum drugs to support us. You must go on prescribing 10 medicines. The same thing is happening in Madras, for example. Madras is a place known for its extremely bad medical ethics. All of them are. 90%. At least in Hyderabad, somewhat better. But not in Madras. Every man who is, suppose you see, ఇక్కడ బాయిల్ ఉంది, ఇక్కడ నొప్పి వస్తుంది అని అంటే నీళ్ళు పెట్టి చూసి ఐ సస్పెక్ట్ యూ, ఐ రెఫర్ యూ టు ది క్యాన్సర్ హాస్పిటల్. వాడు క్యాన్సర్ ఉందనే ఉంటాడు. సస్పెక్ట్ చేస్తే వెంటనే పడుకోబెట్టిస్తారు ఆపరేషన్. 30,000, 40,000 చార్జ్ చేయడం. అయ్యో అది ఎక్కడ సార్? They can introduce cancer in 10 days. You might have done too. They can do it. So, I mean, suppose they start chemotherapy because their report is positive. That report is in their own hands. That hospital itself is a cancer in the society. నెల్లూరు కూడా అంతే సార్. ఎంతమంది పేషెంట్లు అందరూ మామూలు మెయిన్ రోడ్ నుంచి వస్తారట, చనిపోయిన వాళ్ళందరూ వెనక గేట్లు వెళ్ళిపోతారు. నెల్లూరులో సేమ్ సార్. So medical profession is not having any moral ethics in general. I can't say 100, every doctor is bad. How can I say this? That is, mankind is, there is a great variety in every profession. Maybe 35%, 40% of the doctors are honest and good, thinking of the welfare of the patient. I can say 60% of the doctors are exploiters. That is my experience of observation, and I have seen about some hundreds of doctors.
హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్ అని అంటే 6 out of 10 ఆర్ నాట్ గుడ్, 4 out of 10 ఆర్ గుడ్. అది కష్టమైన ఉండదు. అది కూడా ఓల్డర్ జనరేషన్. కొంతవరకు యంగర్ జనరేషన్లో ఉన్నారు కొద్దిమంది. I know one doctor who earns a lakh of rupees a day, still he is not satisfied. రోజుకి 1,00,000 సంపాదించామని నేను, నాకు తెలుసు. సేమ్ క్వాలిఫికేషన్, సేమ్ బ్యాచ్మేట్ ఇంకొక ఊళ్ళో సంపాదించేది he earns about 10,000 to 5,000 rupees a day, and he says even this 5,000 rupees a day is too much, I want 2 holidays in a week, I can do some free service అని ఒకడు అంటాడు. సంపాదిస్తారు సార్, అది కింద అపోలో మినిమం 1 lakh సంపాదిస్తారు రోజు. బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ డాక్టర్ బట్ నో చిల్డ్రన్. ఉండరు ఇక అంత సంపాదించే. ఏదో అంటే మంచిది. ఇన్ హార్స్కోప్ దేర్ ఆర్ 12 signs and 12 houses కదా, 9 planets. Because all the planets are indicating only money. All the other qualities of life are denied. There is a 0 in the Santana Sthanam, there is 0 in moral values, 0 in good name. All success and money only. బీసీ రెడ్డికి ఒక్కరు ఎక్కడ స్టార్ట్ చేసినా సరే విపరీతమైన కాదు. ఢిల్లీలో స్టార్ట్ చేశాడు. హైయెస్ట్ రూమ్ ఈజ్ 14,000 rupees రెంట్. ఖాళీ లేదా సార్ అక్కడ 200 beds మ్యాటర్. అలాగే సంపాదిస్తారు, అలాగే తింటారు, ఏం చేసుకుంటారు అసలు. వాళ్ళంటారు మేము కష్టపడి సంపాదిస్తున్నా ఉంటారు. మినిస్టర్ ఏం కష్టపడకుండా సంపాదిస్తున్నాడు కదా, వాళ్ళేం మీరేం అన్నారే మేము కష్టపడుతున్నాం ప్రొఫెషన్. ఊరికి మినిస్టర్ వాళ్ళు అక్కడ కూర్చొని ఒక కాంట్రాక్ట్ ఇచ్చి 1,000 crores కాంట్రాక్ట్ ఇస్తే 1% చాలు వాడికి, అంతే కదా. వాడికి ఒక్కడికి 1% తీసుకుంటే వాడు చాలు. 10% ఇంకా చాలా మంది ఉన్నారు చైర్లో, వాళ్ళేమంటారు ఏమంటారు. ఏదైనా కూడా టుడే a very great sense of responsibility is needed in the younger generation with the guidance of the older generation, so that the history of man takes a proper desirable turn, totally deviating from all the wrong things that it has indulged in the last 1 century. In most of the activity, if you can wholesale ga హోలిస్టిక్ టోటల్ అప్రిసియేషన్ మీరు తీసుకునేటట్టయితే, దాని అసెస్మెంట్ తీసుకునేటట్టయితే, ది మ్యాన్ కైండ్ యాజ్ ఎ హోల్ గెట్స్ 25% గుడ్ మార్క్స్ ఫర్ వాట్ పాజిటివ్లీ, 75% కండెమ్నేషన్ ఫర్ వాట్ ఇట్ హాస్ డన్ నెగిటివ్. ది గుడ్ ఈజ్ ఓన్లీ 25%. Like groundwater pollution, the same unethical immorality has seeped into religions also. You can certainly point out religions, this is bad, that is bad with religion and others. Still, that pollution is on account of the seepage. ఇప్పుడు ఇది సీరియస్ కాదు, కానీ నెవాడా డెసర్ట్లో పెట్టే అటామిక్ వేస్ట్ ఏమవుతుందో తెలియదు. The estimate is that the radiation hazard, the radiation of the material waste is going to be there for 10,000 years for neutralization. For neutralizing it takes 10,000 years. In these 10,000 years, any one single earthquake can break Nevada desert and release the pollution into the Colorado River. They have dumped lorries without even taking the lorries back. లారీస్ అక్కడ వదిలేసి వచ్చేసారు, డిప్లేట్ చేసి. డెజర్ట్లో పెద్ద ట్రెంచ్ వస్తాయి, అంత అటామిక్ వేస్ట్ ఉంటుంది. దాట్ ఒక నెవాడా డెజర్ట్లో వీళ్ళు దాచిన అటామిక్ వేస్ట్ టోటల్ మ్యాన్ కైండ్ని 20 times డిస్ట్రాయ్ చేయగలరు. సుమారు డిస్ట్రాయ్ చేస్తే మళ్ళీ పుట్టారు అనుకోండి అందరూ, మళ్ళీ ఆ విధంగా 20 times డిస్ట్రాయ్ చేయడానికి సరిపడదు, అంత వేస్ట్ ఉందని వాళ్ళ ఎస్టిమేట్స్, వాళ్ళే చెప్తారు ఈ మాట. ఎందుకు ఇదంతా ఏ సైంటిఫిక్ ప్రోగ్రెస్, ఏంటి సైంటిఫిక్ టెంపర్.
So younger generation must think more responsibly, more distant vision కావాలి. It's very essential. I can talk to 1 or 2 boys, but they should be able to talk to 100 boys of their age group. The holistic approach is very necessary in the people. I am not saying religion is important. Religion is not important if there is moral value deeply in your personality, rooted. Religion is secondary. Primarily religion is also meant to make you more moral. Imposing moral responsibility and imposing moral discipline on the man. That is what religion does. You don't have to depend on religion for clamping down discipline. Even without religion, a man can be morally strong and ethically right. This progress only a better citizenship here. All this put together, we can define it as citizenship. Without depending on any religion, if you are capable of becoming a very morally very strong man, do so. Time? 8:15, 8:10. ఇందులో ఎంత ఉంది? ఏదో కంట్రీ రైట్ టైమే కదా అది. ఆ కంట్రీ ఏదో రాసేది. Benefits in vegetarian meat. No one can provide this. We should always think of the unseen rather than the seen. Seen things are seen and they are judged by our ordinary common sense. Seen things are judged by ordinary common sense. The unseen things are judged by extra sense. Unless a man outgrows his physical limitations, he is able to notice the unseen also. That is otherwise he is a very ordinary sample of a human being. Many people know how to analyze what is seen. What is not seen, people don't know how to. They can't even imagine. And whatever that they can't imagine also or guess or believe, they dismiss as non-existent. That is the limitations. That is the limitation of the ordinary man. But the extraordinary man sees the extraordinary unseen things also. Similarly, the benefits are unseen in our culture. Apparently, outwardly, the average Indian looks like any other countryman. You don't find him charming, 6 feet, in excellent complexion, and lot of muscle power and things. You don't find these things in him, but yet the inner man is different. Never try to ask for any proof of it. If you are very keen on knowing the truth about it, observe it. So cautiously, so carefully, so keenly. If you can observe it, you will understand. This is how he reacts. The man is what he is. The real man in you is what he is capable of acting under pressure, under highly trying conditions. How you react to, how you survive your most trying conditions. That is the real man. The strength of a chain is not the strength of its strongest link, but it is weakest link. The strength of a chain is the strength of its weakest link. All the links may be very strong. If one link is weak, chain breaks. Similarly, the strength of a man is what is capable of withstanding in the most trying conditions, not what he is normally living like and what is taking everything to be. Most trying conditions. The great qualities of people have been proved only in adversity. Pandavas, the quality of Pandavas was proved only in adversity. If they had continued in their kingdom, living comfortably,
the greatness of Pandavas would not have come to light. So they underwent the torturesome conditions, most trying conditions of insult, loss, of being subjected to cheating. Every kind of humiliation they have been put to. Physical and mental torture they have been put to. But the best in them survived that trying condition. So that particular quality is derived from what you eat. The most trying conditions, what you can withstand, how you can react, how you can understand the difficult times in your life, adversity, or any challenge to your morality, how you can withstand, that kind of a quality is derived from pure vegetarian, but that is known as the sattvic force in the man. The rest of it is ordinary life. Any food is okay, normal, in the normal conditions. So we should not ask for any proof of this. To prove this, one has to be put into bad conditions. The quality of a man is such that he should survive the most trying conditions unscathed, undamaged. You know the difference between gold and the lead? If they are heated to the same temperature, about 250 degrees centigrade, the lead simply oxidizes. Lead oxide, some ashes, red colored ashes. The gold purifies. If it was 22 carat earlier, now it is 24 carat. So it emerges as purer, more valuable. Its quality improves. That is the difference between a good man. Good man is a gold, piece of gold. Average man is lead. That's all the difference. How did he become a good man, such a great man, such a strong-willed person? That is generations of vegetarianism, generations of belief in the truth and God, generations of belief in liberal, total humanism and superhuman unseen forces being believed in. They have believed in the unseen forces. That is the result of it. Man is different. You may find many people also, he may be a Brahmin, he may be vegetarian, he may be learned, but yet he is immoral or he is bad. There are bad people. But that I can tell you is not hereditary. The bad is personal, the good is hereditary. The bad element in him is victim of the circumstances. That is personal to him, not to his gene, not to his heritage. That is how we have to judge properly. What should be the ideal diet? What is the ideal diet? What should we be eating every day? Sattvic food. It must be rich in protein, a little fat, and calories. Then the body must take enough of these things. Enough means what you can spend the same day. What should not accumulate for the second day. That is called enough. The balance between intake and expenditure must be equal. Adding more fat than what you can spend. Earning more energy than what you need. And intake of more calories that you can utilize is called excess eating. Scientists say that the body needs 800 calories, minimum calories, for sustaining life. The 800 calories means you're talking about 6 pieces of toast. That's it. But there is no harm, till your 24th or 25th year. The growth hormone is at its maximum activity, the GH, it's known as. Because everything is being built up. The size of the man is not important, the strength of the man, the strength of the bone is important.
You may not grow taller anymore after your 18th year, that's okay. But the bone is becoming stronger and harder every day. Blood is becoming richer. The arteries are becoming the better channels to circulate the blood. So some qualities are being added to the body till 24 years. So till then what you eat is totally digested even without exercise. But after that, we should always stick to the rule, golden rule is enough is enough. Enough is enough. But you should never say, I will not be able to eat more than this. You must always be able to say, I can eat more. It's not, you should not acquire an incapability to eat. You must retain your capability to eat and digest and spend also if necessary. But eat the minimum, then you will live longer. This is a golden rule so far as the long life is concerned. The strength of mind is concerned. It's a machine. In your Toyota car, if you have done only 50,000 miles in 10 years, it is like, car is 10 years old, but it is 10 years young. But it is still having its full life. The engine life is there. It's capable of, the metal fatigue is not there. It's capable of running another 10 years at the same rate. The utilization must be optimal. We should never spend too much. ఎత్తుకుందా ఇప్పుడు ఎలా ఉంది అంటే ఏదో నీకు బ్రెత్లెస్నెస్ వచ్చిందంటే అదే హార్ట్ ఇరిటేషన్. To money, enough is enough. To power, then enough is enough for the self. Enough is enough is not the rule for earning. If you can spend the excess appropriately, earning is no sin. You can earn billions, but keep what exactly necessary for you. Keep only 1,999,000,000 and spend for the good of the society. So earning is not a sin. Many people know how to earn, but they don't know how to spend. That is why the money which ought to circulate in the country like blood in the body must keep circulating all the time. If it accumulates too much at a few points, they become tumors in the health of society. That's called thrombosis. So thrombotic conditions, the nerve swells, it bursts, man he can be taken away with thrombosis. Similarly, the health of the society, health of the country is affected by accumulation of health. It must keep on circulating. And if you can release your wealth into the circulating economy of the country, no harm in earning any amount. Partly by charity, partly by flowing it back into the economy of the country. So, Atyalpancha Amita Bhojanancha. That is, both of them are bad. Eating too little and too much, they are equally bad. Eventually, if you eat too little, what happens is, people say, yes, it is enough, I am able to work well. But in the old age, reserves are lost. You must have some reserves also. If you need 800 calories, you can take 900 calories, but not 1600. And you must be able to eat a little of everything. Keep always the hunger in the body alive. Suppose if somebody asks you for, come on, join me for snacks, join me for dinner and all that, you must be able to take it to please you.
Neither you should say, I will not take it or I cannot take it. That should not be. Sattvic food, enough food. Good food, with taste, with proper. Glucose is హానికారక గ్లూకోజ్ ఇవ్వండి. గ్లూకోజ్ తీసుకోండి. కూర్చోండి. బాడీ టు బాడీ డిపెండ్స్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది బాడీ, weight of the body also. Those huge 7-footers, those blacks that with so much of muscle, and they can't manage 800 calories. I don't need 800. If the same rule applies to me and that Negro, that's the universal, it doesn't apply. He is capable of lifting 50 lbs, just like that. So left hand, he took the suitcase and threw it inside the other day. 30 kilos, more than 30 kilos is suitcase. BP. ఉప్పు వేసుకుని తాగలుగుతాను. 10 నిమిషాల తర్వాత ఒకటి పెరగండి, ఉప్పు బాగా నాటుకుంటే కూరలే అందులో నాటుకుంటాను. They eat so much of rice and they speak very proudly about what they are able to eat. I am 80, I am able to eat half share of rice, half kilo rice and quarter kilo dal and so much of ghee I can digest today and all that. But what is a man who overeats like that is public enemy number 1. He does not do anything useful. He is eating what 4 other poor people actually need. I hopefully say, don't tell me what you can eat. Tell me how little food can you eat and still survive and act. That is more important. At the age of 80, what is the point in being proud of eating? But yes, it may be a quality of his physical quality, his liver is so good, intestines are good, pancreas is functioning so well. But if those people with so much of strength were to eat minimum and then do some useful work and then meditate, that energy can be diverted inside. Yoga Shastra prohibits starvation and Upavasa Vratam prohibits Yoga Shastra. You should not starve, you should not go without food for more than 10 hours a day. Every 3 hours, 3 to 5, every time you must eat a little. Depending on your weight of the body, height, age, type of work that you do. Food is a variable factor also. Never eat in a hurry. Even donuts, unless you examine, there may be lard in it. You don't know. So, what our forefathers have eaten, we can continue to eat, unless there is something bad to be eliminated in it. Good quantity of vegetables, some rice, some ghee, some curds, milk, sugar, salt, all these things are necessary, plus fiber. Fiber is necessary. Water should not take too much of water. But at the time of eating, should not take too much water. 1 hour after eating, take 1 tumbler of water.
whether you feel thirsty or not, even if it is winter. 1 hour, exactly 1 hour after the lunch, take one full glass of water. See, what happens is, suppose you refuse to give food to the body, hunger goes after some time. You are killing hunger instead of satisfying hunger. You must keep the hunger like fire in the kitchen, burning, to digest. You must be hungry all the time. Slight hunger must be there. Sign of good health. Should also eat a little. Should be capable of eating. Overeating is చాలా తినేసాను నీకు నా వల్ల కాదు మీ ఇంట్లో పక్కబడి కూడా చూడలేదు కడుపులో అని చెప్పకూడదు. అది ఉపయోగం. ఎందుకు తినాలంట క్వశ్చన్ వస్తుంది. తినాలి. That is why I decided I have a small body, my height is low, my weight is low. My working is more of sedentary nature, intellectual work. My mind is always active, body is also somewhat active, but I don't carry head loads. How much do I need? At the age of 28 I decided I should take only 7 good morsels of food. So, whether I am 27 or 71, 72, I should be able to do the same, eat the same. So I kept the quantity constant. With the result that I have not grown in too much of fat. Tummy is of course a little bloated, not fat. Bloating is different. People grow a tummy because of eating. This is not so, it is too much of wind and bloating. Due to some adhesions in the intestine, there is a disorder. Otherwise I was slim. Even when my shoulders did not droop due to old age like this, my shoulders were full, neck was full, strength was there. I had my muscle intact. I was capable of lifting any weight. I tried my hand at several things. Because I did not try, many people tried my hand. What I was capable of doing and all. Many people have seen, with my left hand I lifted a car which was totally lost into the slush. A lorry was pulling it, it was not lifting. Front tire, driver's tire was fully in the slush, off the road. I lifted it with my left hand because there is no right hand. For my right hand there is no place to stand. I could face the car and there was a big mori, a kind of, there is no place to stand at all. So I had to operate on my left hand. I lifted this ambassador car, that huge contraption of hopeless weight with no energy. And not only lifted it, I pushed it back. So that means Lord Krishna also lifted. It's little. He did not use all his hand, he was little finger. Just the car, 4 people were in the car, including me. That is another type. 5, 6 people were in the car. It was being washed away in the flood. I was chest deep in the waters. I stopped the car with my left hand, put my foot under the tire. It stopped. And I slowly pushed it back. Then in the meanwhile 20 people came swimming. Then they pulled the car with great difficulty. But at the spot where the car was being washed down, where I came out, even to open the door of the car, the gushing waters, the windscreen was nearly 2 inches deep. Windscreen. The door was totally under the water. To push the door open, enormous strength is necessary. My father, my mother, my sons, my daughters, grandchildren, Dr. Vishwanathan also was there in it. That's where, around 8 people died on Archesna Road. Don't shout. I kept my smile. Nothing is going to happen, don't shout like that. On my way to
That was 4 days before my son's marriage. Babu's marriage was only about 5 days ahead of us. The dicky was fully loaded with silk sarees, so much. From Rajahmundry we were going to Kakinada. My son was driving. There are 2 limits of culvert. The right culvert, outside the right culvert, there is a huge precipice, about 20 feet deep. Between the left and right culverts only, the walls only, he must drive. He thought the right one was the left one, and he thought the road was on the other side. Because it's all water, nobody could see. Even lorries were being washed away. కొంచెం హనీ ఇచ్చాక ఒక 10 minutes వెయిట్ చేశాక కడుపులో ఆ గాబరా తగ్గిన తర్వాత I was sitting in the back seat with the door open, left hand, then came out, then ran in the waters. I was chest deep in my waters, then put my right foot under the tire and then stopped the car with my left hand. Right foot and left hand. Some other time when the same car had to throw up, I used only my left hand. I am not a left hander, but I had circumstances of such. Many things. 100 times my strength was put to test. I have seen you just giving a touch to the hillman. Next second I saw it about 2 furlongs away. డాక్టర్ గారు నేను పుష్ చేయడానికి వెళ్ళాను, దూరపు వెళ్ళమన్నారు, యూ గో అవే అన్నారు. They can't push. 3 people like this cannot push it. దెన్ ఐ టోల్డ్, నేను పుష్ చేస్తాను, స్టార్ట్ అవుతుంది, దిగి నమస్కారం సార్ చేయదు నాకు, సగాన్ని వెళ్ళిపోండి అలా అన్నారు. సరే సార్ నేను వెళ్ళి కూర్చున్నాడు. ఇలా అన్నారు. నెక్స్ట్ సెకండ్ చూస్తే అది 2 furlongs అవతల ఉంది. I had enough strength in my fingertips. I did not have to use all the entire palm. So much strength. But today it's not useful to me. Why should I select? Many things. When I was a student in Vijayanagaram, one of the peons in the hostel was a notorious rowdy in the town. He was a notorious rowdy. Had a gang. Everybody was afraid of him. Vaiditari. With big muzzle, 6 feet tall, a hefty chap, very hefty fellow, very rough in his manners. So I was in the 3rd year graduation. So one junior intermediate boy, a goody innocent fellow, entered the hostel, and this Vaiditari took 10 rupees from him, promising to give it back. బాబు నాకు 10 రూపాయలు కావాలంటే వాడు ఇచ్చేసాడు. వాడికి తెలీదు. Perhaps out of fear he gave away. అది went on requesting him, నా 10 రూపాయలు బతిమాలాడు. నీకేం పో అన్నాడు. నీ తాతతో చెప్పు అన్నాడు. ఏం పోయినా యువత ఏం చేస్తావు, పో ఇచ్చే తీసుకోవాలి కానీ. స్టూడెంట్ నేను ప్యూన్. వాడు వచ్చి స్టూడెంట్స్ అందరికి చెప్పాడు. వాళ్ళు అదర్ స్టూడెంట్స్ అడ్వైజ్ టు అప్రోచ్ హిమ్. సో ఫెలో they thought I would mediate or something. So when I was taking my morning coffee, Vaiditari అన్నాను. బాబు somehow he had some respect. So he used to treat me slightly differently. Vaiditari ఆ పిల్లాడి దగ్గర నువ్వు కుర్రాడి దగ్గర 10 రూపాయలు తీసుకున్నావట, ఎప్పుడు ఇస్తావు అని అడిగాను. ఏమో బాబు మీతో కంప్లైంట్ చేశాడా అన్నాడు. కంప్లైంట్ చేశాడు. ఏమన్నారు మీరు అన్నాడు. నేను ఇప్పిస్తానన్నాను. మరి అతను చెప్పారు బాబు, మరి ఇప్పిస్తాను కదా, నేను నా దగ్గర కంప్లైంట్ చేశారు, ఒట్టిగా ఎట్లా పోతాడు, ఇప్పించలేదు. బాబు చూస్తానండి బాబు, తర్వాత మీతో చెప్తాలే, నాకు చెప్పడానికి లేదు, ఎప్పుడు ఇస్తావు చెప్పాను, చూస్తాను. మర్నాడు
చాలా చూస్తానులేండి, నేను చెప్తాలేండి అన్నాడు. రేపు మధ్యాహ్నం 1 గంటకి కాలేజీ దగ్గర నువ్వు టిఫిన్ కాఫీ కావిడ వేసుకుని బండిలో వస్తావు కదా, అప్పుడు 1-1:30 మధ్యని వాడి 10 రూపాయలు నువ్వు ఇచ్చేస్తున్నావు, ఇచ్చి తీరాలి నువ్వు. ఇదే నీకు లెక్క, రేపు మధ్యాహ్నం వరకు ఉంటాయి. ఏం బాబు మీరు కూడా నన్ను అట్లా మాట్లాడుతున్నారు, బెదిరిస్తున్నారు అని చెప్తున్నాను. ఏం చేయాలో చెప్తున్నాను. వీలైతే చూస్తాను, వీలు అవుతుంది నీకు, ఇచ్చి తీరుతావు, నువ్వు ఇవ్వాల్సిందే. సరే తల ఇలా వంకిజా వెళ్ళిపోయాడు, కళ్ళు పెద్ద చేసి. వాడు ఏం చేశాడు, జేబులో పల్సని లాచి ఒకటి వేసుకుని, వాడు రౌడీలు వేసుకుంటారు ఒక టైపు ఉంది, వాడు సైడ్ బిస్కట్స్ వాడంతా వేషం ఉండలేదు. అలాగే సినిమా రౌడీ అనమాట. వాడు ఆంజనేయులు బిళ్ళ అదంతా ఉంటుంది వాడికి. వాడికి హనుమాన్ వ్యాయామశాల అదంతా ఉంటుంది వాడికి. వాడికి 4 శిష్యులు. దేర్ ఇస్ ఎ టిపికల్ ఫార్ములా ఫర్ రౌడీ. ఆ ఫార్ములాలో ఉన్నాడు వాడు. అలాగే వాడు 10 రూపాయలు లాచి చిన్న పాకెట్లో ఇట్లా పెట్టుకున్నాడు, కనబడుతుంది 10 రూపాయల నోటు. అంటే నేను ఇవ్వను అని చెప్పడం. అన్నాడు ఉంది కానీ నేను ఇవ్వను. లేదని ఎందుకన్నాడు, నేను ఉంది కూడా నేను ఇవ్వను, ఏం చేస్తావు చేసుకో. అది వాడి యాటిట్యూడ్, డిఫరెంట్. అన్నాడు కాఫీ అందరికీ సరి చేసేదాకా నేను కాఫీ తాగాను, బయట తల్లి తెచ్చా 10 రూపాయలు ఇచ్చేసాను. నేను ఇప్పుడు ఇదొచ్చుకోలేదు బాబు, నా దగ్గర ఉంది కానీ నేను ఇయ్యను, ఇప్పుడు నాకు చాలా పనులు ఉన్నాయి, ఇప్పుడు ఇవ్వదలుచుకోలేదు. అసలు ఇతడికి నేను ఎందుకు ఇవ్వాలి, ఏం 10 రూపాయలు ఆయన దగ్గర ఉంది, ఆనాడు తీసుకుంటే తీసుకున్నాను, నేను ఇయ్యదలుచుకోలేదు. నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు రూపాయి ఇస్తే ఇస్తాను, లేకపోతే లేదు అని అన్నాడు. ఇవ్వదలుచుకోలేదు అన్నాను, ఇయ్యనన్నా. మీరు ఎందుకు అలా అని మాట్లాడుతున్నారు, నేను ఇవ్వనన్నాడు. చాలా మంది ఉన్నారు చుట్టూరా. ఓ అందరు స్టూడెంట్స్ చుట్టూ పోయారు, BA BSc అందరూ, BCom అందరూ వాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ కుర్రాళ్ళు అందరూ. ఏం జరుగుతుందో చూద్దామని. ఆ కుర్రాడు వాడు ఇలా రాన్నాడు, వాడు వణుకుతున్నాడు. నీకేం పారు, ఆ జేబులో వాడు పైడితెల్లి జేబులో 10 రూపాయలు నువ్వు తీసుకో అన్నాడు. తీసుకో అన్నాడు. నీకు ధైర్యం ఉందా తీ అన్నాడు. వాడు ఇట్లా చెవు పట్టుకుని తీసుకొచ్చి నువ్వు తీసుకో అన్నాడు. వాడు ఇలా చేయొచ్చాడండి. వాడు నా ఎడం చేతితో వాడు కుడి చేయి పట్టుకుని తీసుకోవాలి. వాడి చేతిలో పైడితెల్లి కుడి చేయి నా ఎడం చేతిలో ఉంది ఇలాగా. అలా కొంచెం అలా ట్విస్ట్ చేసి పట్టుకున్నాను అంతే. నువ్వు తీసుకో అన్నాడు. తీసుకున్నాడు. తీసుకున్నాడు కుర్రాళ్ళందరూ. వాడు 10 రూపాయలు తీసేసుకున్నాడు. వాడు అలా అంతే, వాడు అలా రాయి అయిపోయాడు. నీళ్లు కరిపి కింద పడిపోయినట్టు పడిపోయి, బాబు మీ చెయ్యి మీ గ్రిప్ ఉంది, మీ పట్టు నేను ఎంతమంది కుస్తీలో మహానుభావులను చూశాను, ఈ కుస్తీ పుట్టి ఎవరికి రాదు బాబు, మీరు గురువులు అన్నాడు. ఆ 2 కాళ్ళ మీద పడిపోయి, మీ పట్టు బాబు, నేను ఎప్పుడు ఇలాంటి ఎప్పుడు పనిచేయను, వదిలేదు బాబు అన్నప్పుడు. నన్ను ఏం అన్నట్టు, ఇంకెప్పుడు నేను మీరు ఎలా చెప్తే మీ దాసుడిని, నేను రాముడికి హనుమంతుడు లాంటి వాడిని నేను అన్నాడు. నాకు నువ్వు నీ సహాయం ఎందుకు, నీ సేవ నాకెందుకు, పిచ్చి పనులు ఎప్పుడు చేసే స్టూడెంట్స్ దగ్గర, ఊళ్ళో వాళ్ళకి. నేను చెప్పాను కదా, నీ దగ్గర వసూలు చేసి ఇస్తానని ప్రామిస్ చేశానని చెప్పాను కదా, జాగ్రత్తగా ఉంటాను, పిచ్చి వేషాలు ఎప్పుడు. అంతే, ఆ పట్టు 15 రోజులు జ్వరం వచ్చేసాడు. ఇలా పట్టుకున్నాను, నేనేం చేయలేదు. వాడి నేనేమో వాళ్ళు తోచాలా, ఏం చేయలేదు. పట్టుకే వాడు ఏదో వాడికి ఒంట్లో నరాల్లో నిస్సత్తు వచ్చేసి కదా, టోటలీ వీక్ అండ్ పెద్ద జ్వరం. ప్రిన్సిపాల్ దాకా వెళ్ళిపోయారు, ఎంతమంది వెళ్ళారు. ప్రిన్సిపాల్ గారు పిలిచారు, ఏమిటి చాలా కథ అంతా విన్నాను, ఏమిటో అని అడిగాడు. లెక్చరర్స్ అందరూ అవునా అలా చేసావా, చావాస్ అన్నారు, నన్ను ఇలా పట్టుకున్నారు, ఏ చెయ్యదు అన్నాడు. నా చేయి చూశాడు వెంకట్రావు గారు, ఈ చేతులు పట్టుకున్నావా, మేము కూడా భయపడతాం అదే వాడు అంటాను. మీరు భయపడతారే, మీ భయం వాడు బలం అంతా, ఏం లేదు వాడికి ఏం తెలుసు. అంతే, వాడు కుడితే ఇలా